ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజేష్ అనే వ్యక్తి అక్కడి బ్యాంక్ మోసాలకు పాల్పడే మూట ఉచ్చులో చిక్కి పోలీసుల సొంత గ్రామానికి రాకుండా ట్రావెల్ బ్యాన్, ప్రయాణ నిషేధం విధించింది. ఈ విషయాన్ని పట్టభద్రులు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం CMO దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే తగిన సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్లోని ఇండియన్ కన్సల్టెంట్, ఢిల్లీలో గల విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ కార్యాలయానికి ఈ నెల 18న వైర్లెస్ మెసేజ్ పంపించి రాజేష్ కుటుంబానికి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. జగిత్యాల పట్టణం కట్కేవాడకు చెందిన గొల్లపల్లి రాజేష్ 39 సంవత్సరాలు యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్ ఆజాద్ వీసాపై దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక మూట మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయడం జరిగింది. బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొని ఏదైనా బిజినెస్ చేయొచ్చు అని ఒక మూట రాజేష్ను నమ్మించి అతనితో 6 బ్యాంకుల్లో ఖాతాలను తీయించి డెబిట్ కార్డులు, చెక్ బుక్లు తీసుకున్నారని తెలిపారు. అయితే రాజేష్ బ్యాంకు ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని దర్యాప్తు కోసం దుబాయ్లోని అల్ బరసాహా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.